హలో ఎవ్రీవన్, చూస్తున్నారా నా చుట్టూ ఏముంది? ఫుల్ స్నో ఉంది. 1 వీక్ నుంచి కంటిన్యూస్ స్నో. అది కనిపిస్తుంది కదా, బైక్ అది అలా స్నోలో మునిగిపోయింది. 1 వీక్ నుంచి పడుతూ ఉంది. అండ్ కారు కూడా చూపిస్తాను మీకు. అంత ఫుల్ స్నో, అడుగు పెడితే అంత నీస్ హైట్ వరకు మునిగిపోతుంది. అంత స్నో ఉంది. నా వెనక ఉంది చూసారా, ఇదేమనుకుంటున్నారు? స్నోది పెద్ద కొండలాగా పోసారు. ఇక్కడ ఈ రోడ్ అంతా క్లీన్ చేసి ఒక దగ్గరికి అని చెప్పి పోసారు. ఇలా చాలా అంతా ఈ రోడ్ అంతా ఇలాగే పోసారు చూడండి. మధ్యలో కొంచెం క్లీన్ చేసి కార్స్ మూవ్ అవ్వడానికి, కార్స్ కూడా మూవ్ అవ్వలేదు. మార్నింగ్ బాగా స్ట్రక్ అయిపోయాయి. అందుకు ఇలా పోసారు కొంచెం పైకని. నార్మల్గా వెహికల్స్ తిరిగే రోడ్లో అయితే అలా ఉంచరు, బట్ ఈ రోడ్ బ్లాక్డ్, అందుకే అంత ఫామ్ అయ్యే వరకు ఉంచారు. ఇది ఫస్ట్ పడుతున్నప్పుడు ఫస్ట్ డే 1 ఇలా ఉంది స్నో. వింటర్ అంతా ఇలాగే ఉంటుంది, ఇక్కడ స్నోనే ఉంటుంది. జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇలా స్నో పడుతూ ఉంటే విండోలో కూర్చొని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. స్విట్జర్లాండ్లో నాకు నచ్చేది ఏంటి అంటే సమ్మర్ అంతా గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫాల్ సీజన్లో కలర్గా ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అని నా ఫాల్ సీజన్ వీడియో చూస్తే మీరు, అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్లో చూస్తే ఇలా స్నోతో వైట్గా వచ్చేసి అది బాగుంటుంది. ఏ సీజన్లో చూసినా చాలా అందంగా ఉంటుంది. కంట్రీ అనేది మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. మోస్ట్లీ స్పెసిఫిక్ విజిటింగ్ ప్లేసెస్కే వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఏ ప్లేస్లో అయినా అది విజిటింగ్ ప్లేస్లానే అందంగా ఉంటుంది ఇక్కడ. ఇంకా స్పెషల్ విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తే అవి ఇంకా బాగుంటాయి. స్నో మౌంటైన్స్ కానీ, విలేజెస్ కానీ అలా ఇంకా బాగుంటాయి. చూసారా, అవి ట్రీస్ మీద ఆగి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ట్రీస్ అన్నీ డ్రై అయిపోయాయి. వింటర్లో ఈ చలికి ఆకంతా రాలిపోయి ఎండిపోయి ఉంటాయి చెట్లు. ఆ చెట్ల మీద ఈ స్నో పడి మళ్ళీ ఆ ఎండిపోయిన చెట్లు కూడా అందంగానే కనిపిస్తాయి. గ్రీనరీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు స్నో పడుతూ ఉంటే వీళ్ళు క్లియర్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఆ క్రెయిన్స్ ఉంటాయి చేసేది. నేను ఒకసారి అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. అండ్ సాల్ట్ కూడా చల్లుతూ ఉంటారు. సాల్ట్ చల్లుతుంటే మెల్ట్ అయిపోతూ ఉండడానికి చల్లుతూ ఉంటారు. అండ్ చూస్తే ఇదంతా రెసిడెన్షియల్ ఏరియాకి ఉండే జస్ట్ రోడ్ ముందు ఆ కార్స్ అలా వెళ్ళట్లేదు, ఫుల్ స్ట్రక్ అయిపోతున్నాయి. చూసారా, ఇవన్నీ కార్సే. ఎంత హైట్ నిండిపోయిందో. ఇది క్లీన్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో వీళ్ళు ఇక్కడ. నేను చూస్తూ ఉన్నాను. అది పాపం చాలా కష్టమైపోతుంది అది క్లీన్ చేసుకోవడం. అండ్ ఇంటి ముందు కూడా జస్ట్ వెళ్ళే వాక్ చేసే దారి కూడా క్లీన్ అవ్వట్లేదు. ఈమె వెళ్తుంది కదా, స్లెడ్జింగ్ అని చెప్పి స్నోలో ఒక గేమ్ ఉంటుంది, స్లెడ్జింగ్ అని ఇక్కడ చేస్తారు. అది కూడా చూపిస్తాను. మేము వెళ్ళాను, చేసాము. స్నోలో ఇలా జారిపోతూ ఉంటారు, బాగుంటుంది. అది చూపిస్తాను. అక్కడికి వెళ్తున్నారు. ఇంకా వీళ్ళకి స్నోలో పడ్డా కూడా ఆడే గేమ్స్ ఉంటాయి. మన వింటర్ అంతా ఆల్మోస్ట్ 1-2 మంత్స్ ఇలాగే ఉంటుంది. అలానే బయటకు వెళ్ళకుండా ఉండలేం కదా, సో స్నో గేమ్స్ కూడా ఆడేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా చూడడానికి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఫుల్గా నచ్చేసింది. 15 years బ్యాక్ ఇంత స్నో పడిందంట. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయరే పడుతుంది. మేము లాస్ట్ 6 yearsగా ఇక్కడ ఉన్నాం, కానీ ఇంత స్నో లేదు. ఇది చూసారా, క్రేన్ అలా క్లీన్ చేస్తారు. స్నో అంతా ఒక పక్కకి మూవ్ చేస్తున్నారు. తర్వాత వచ్చి పెద్ద ట్రక్స్ వచ్చి తీసుకొని వెళ్తున్నాయి. కొంచెం స్నోని తీసుకొని వెళ్తున్నాయి. కొన్ని అలాగే ఉంచేస్తున్నారు పక్కన. ఇదంతా మెల్ట్ అవ్వడానికి 10-15 days పడుతుంది. అది కూడా టెంపరేచర్ ఉంటే కదా మెల్ట్ అయ్యేది. టెంపరేచర్ ఉండదు, చాలా డౌన్లో నెగిటివ్స్లో ఉంటుంది. సో మెల్ట్ అవ్వదు, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది 10-15 days. ఆ తర్వాత స్లోలీ మెల్ట్ అవుతుంది అనుకునే టైంకి మళ్ళీ స్నో పడుతుంది. అలా అవుతుంది. ఇది మా ఇంటి ముందు జస్ట్ అలా వాక్ చేసే వరకు పెట్టారు. చూసారా, కాలు పెడితే ఎంత లోపలికి వెళ్ళిపోతుందో. ఆ కొంచెమే క్లీన్ చేశారు మెయింటెనెన్స్ వాళ్ళు. మిగతా అంతా అలాగే ఉంచేసేసారు. అది స్నో పడుతూనే ఉంది కంటిన్యూస్గా. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా within 1 hour మళ్ళీ అలా అయిపోతుంది. కాంపౌండ్ వాల్ మీద చూసారు ఎంత హైట్ ఆగిందో స్నో, అంత ఉంది. ఇలా క్లీన్ చేస్తుంటే మళ్ళీ ఇలా వెంటనే ఫిల్ అయిపోతూనే ఉంది. అలా ఉంది. చాలా బాగుంది స్నో. చూడ్డానికైతే చాలా బాగుంది, బట్ ఉండటానికైతే చాలా చలిగా కూడా ఉంది. రెండూ ఉన్నాయి. ఆ గేమ్స్ బాగున్నాయి. స్లెడ్జింగ్ ఆడడం అయితే ఫస్ట్ టైం నేను ఆడడం కూడా, ఫస్ట్ టైం అది చూడడం కూడా చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్స్ ఎప్పుడు ఆడలేదు, చూడలేదు కూడా ఆ గేమ్. అంటే ఇంత స్నో లేదు. ఇంత స్నో ఉంటే ఆడచ్చు. లాస్ట్ ఇయర్ అస్సలు స్నో లేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం ఉంది, అంతకుముందు ఇయర్స్ కొంచెం ఉంది, కానీ ఇంత లేదు. ఇక్కడ చూసారా, మా హౌస్ నుండి అసలు వెళ్ళడానికి దారి కూడా లేదు. ఇదంతా బ్లాక్డ్ రోడ్ అవ్వడం వల్ల ఎవ్వరూ వచ్చి కూడా క్లీన్ చేయలేదు అది కంప్లైంట్ చేసే వరకు. ఈ ట్రీస్ మీద చూసారా ఎంత బాగుంది ఆగడానికి. ఇప్పుడు అంటే చెప్పి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చారు క్లీన్ చేయడానికి. కొంచెం
వే వరకు క్లీన్ చేస్తారు ఆ కార్స్ వెళ్ళడానికి. ఇంక ఇక్కడే ఇలా ఉంది మౌంట్ ఇట్లీస్, గ్రిండెల్ వరల్డ్ అలాంటి అంటే స్నో మౌంటైన్ ప్లేసెస్ స్విట్జర్లాండ్లో. అక్కడ నార్మల్ ఇక్కడ సమ్మర్ ఉన్నా కూడా అక్కడ కొంచెం స్నో ఉంటుంది. సో ఇంత స్నో పడ్డప్పుడు అక్కడ ఎలా ఉంటుందో ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాం, అంత ఉంటుంది. ఈ ట్రీస్ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అది ఎంత ప్యూర్ వైట్, మిల్క్ వైట్లో ఉంది, చాలా బాగుంది. ఆ ట్రీ ఆ కొమ్మ మీద ఆగింది చూసారా, ఎంత హైట్ వరకు స్నో ఆగిందో. వెయిట్కి కొమ్మలు కూడా తెగి పడిపోతున్నాయి ఇక్కడ వెయిట్కి. సో ఈ పార్క్లో కూడా వెళ్ళొద్దు అని కూడా కట్టేసేసారు. చూస్తే వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే ఆ కొమ్మలు బరువుకి ఇలా తెగి పడిపోతున్నాయి కట్ అయిపోయి. బట్ నేచర్ ఇచ్చే ఏదైనా ఐదర్ సమ్మర్ ఆర్ హాల్ సీజన్ ఆర్ వింటర్ స్నో అయినా ఏదైనా ఎంత బాగుంటుంది అంటే, న్యాచురల్గా వచ్చేది ఏదైనా ఎంత అందంగా ఉంటుంది అనేది ఇక్కడే చూడొచ్చు అనిపిస్తుంది నాకు. సమ్మర్కి సమ్మరు బాగుంది, వింటర్కి వింటరు బాగుంది. చలి ఉంది, కొంచెం చల్లగా ఉంది అంతే. బట్ ఓకే, ఇంకా మేనేజబుల్ జాకెట్స్, క్యాప్స్ అవన్నీ వేసుకొని. ఇలా మధ్యలో కొంచెం కార్స్ వెళ్ళే వరకు మాత్రమే క్లీన్ చేసి ఇచ్చారు. హౌసెస్ మీద కూడా చూసారా ఎంత స్నో ఉందో, అంత ఆగి ఉంది. ఇదంతా మెల్ట్ అవ్వడానికి ఖచ్చితంగా 1 వీక్ 10 days పడుతుంది. ఈ ట్రీస్ మీదది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది, బట్ హౌసెస్ మీద మాత్రం అంత ఫాస్ట్గా అవ్వట్లేదు. హౌస్ మీది అండ్ రోడ్ మీది. ఈ చెట్టుకు చూసారా అంత వైట్ ఫ్లవర్స్ వచ్చినట్టు ఉంది కదా, ఆ స్నోని వైట్ ఫ్లవర్స్ వస్తే ఎంత బాగుంటుందో అలా ఉంది. ఇక్కడ స్లెడ్జింగ్ చేస్తున్నాము. ఇదేంటి అంటే కొంచెం కొండలాగా హైట్గా ఉంది. ఆ పైనుంచి ఈ స్లెడ్జింగ్ చేసేది ఒకటి ఉంటుంది, వుడెన్ది ఆర్ ప్లాస్టిక్, 2 types ఉంది. ఆ వుడెన్ దాని మీద చేస్తాను, దాని మీద కూర్చొని ఆ పై నుంచి కింది వరకు ఇలా జారుతూ వచ్చేయాలి. ఈ ప్లేస్ అంతా ఫుల్ సమ్మర్ ఉంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్లీ స్నో పడకపోతే ఫుల్ ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. నేను ఫాల్ సీజన్ వీడియో నాకు చూసుంటే ఇదే ప్లేస్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ కలర్ఫుల్గా చూపించాను. ఫాల్ సీజన్ అప్పుడు ట్రీస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మళ్ళీ ఇదే ప్లేస్ వింటర్లో చూడండి, స్నో పడితే ఇది కూడా ఎంత బాగుందో. స్నో కూడా చుట్టూ ఉన్న ట్రీస్ అన్నీ స్నోని, ఆ ఏరియా ఆ గ్రౌండ్ అంతా స్నో ఉంది. మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి ఆ స్లెడ్జింగ్ గేమ్ పెట్టారు. అది ఓన్లీ 3 days, అంటే స్నో ఫ్రెష్గా ఉన్నన్ని రోజులే. స్నో అందరం తొక్కేసి అది పాడైపోతే ఇంకా గేమ్ ఆడడానికి కూడా అవ్వదు. అవి చూద్దాం క్లియర్గా. ఇవి బోర్డ్స్ ఉన్నాయి కదా, పిల్లలు తీసుకొని వెళ్తున్నారు, అవి వుడెన్వి, దాని మీద కూర్చోవచ్చు. కొంచెం 10-12 years పిల్లలైతే వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళిపోతున్నారు. బిలో దాని 2-3 years పిల్లల నుంచి చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏంటి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఒకళ్ళు ఉండి కూర్చోపెట్టుకొని వెళ్తున్నారు. అది కూడా నేను క్లియర్లీ చూపిస్తాను, మా పాప చేసింది. ఇంకా దీంట్లోనే స్వింగ్ అవన్నీ, అంటే ఇది నార్మల్లీ పార్క్, ఒక ఫిక్స్డ్ పార్క్. ఆ పార్క్లో ఈ స్నో ఇలా ఉండడం వల్ల, కొండలా ఉండడం వల్ల అది ఇప్పుడు స్లెడ్జింగ్కి యూజ్ అవుతుంది. పిల్లలు స్నో మౌంటైన్స్ చేయడం, అలా చూసారా స్లెడ్జింగ్ బోర్డ్ మీద అలా కూర్చోపెట్టుకోవాలి. మా పాప మా ఫ్రెండ్, నేను వీడియో తీయాలి కాబట్టి నా ఫ్రెండ్ వెళ్తుంది మా పాపను తీసుకొని. అలా కూర్చొని ఆ థ్రెడ్ ఉంది కదా, అదే కంట్రోల్, డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా వేరే కంట్రోల్ ఏం లేదు. పడిపోయినా ఏం కాదు, స్నోనే కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దెబ్బ ఏం తగలదు. అందులో అంత పెద్ద పెద్ద జాకెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్షన్ దాంతో చేంజ్ చేసుకోవడం, లెగ్స్ తోటే కంట్రోల్ చేసుకోవడం స్టాప్ అవ్వాలి అనుకుంటే. అలా కింది వరకు వెళ్ళిపోవడం అంతే. అది తను అడ్డు వస్తే తన డైరెక్షన్ చేంజ్ చేసేసుకుంది చూసారా, అలా వెళ్ళిపోవడమే. ఫుల్ ఎంజాయ్ చేసాను ఈ స్లెడ్జింగ్ గేమ్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. అంతే ఎక్సర్సైజ్, ఎందుకంటే రిటర్న్ మళ్ళీ ఆ స్నోలో పైకి వచ్చేయాలి కదా. సో ఫుల్ ఎక్సర్సైజ్. అండ్ ఇంకా ఫైనల్లీ స్నో మ్యాన్ చేసేసుకుంటున్నాం మేము. ఇంత స్నో పడ్డప్పుడే స్నో మ్యాన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అయితే చిన్న స్నో మ్యాన్ని మా బాల్కనీలోనే చేస్తున్నాను నేను.
బయట చేయడానికి చాలా చల్లగా ఉంది. ఇంకా స్ట్రెచ్చింగ్ అవన్నీ చేసి వచ్చాక బాగా కూల్ అయిపోయింది. సో ఇక్కడే చేసేస్తున్నాం. జాకెట్స్, స్నో గ్లౌజెస్ ఎన్ని వేసుకున్నా కానీ కూల్ ఉంటూనే ఉంది. చాలా చిన్ని స్నోమ్యాన్ని చేస్తున్నాము. ఇంకా అసలు పెద్ద స్నోమ్యాన్ చేయలేము. ఇది చేసేసరికి హ్యాండ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. హాట్ వాటర్లో ఎంతసేపు పడితే నార్మల్ స్టేజ్కి వచ్చాయి. మా పాప ఆమె కూడా చేసుకుంటుంది ఏదో స్నోమ్యాన్, లేదంటే నన్ను చేయనివ్వదని ఆమెకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తాయి ఈరోజు నువ్వు ఏమైనా చేసేసుకోవాలి. సో ఇంకా నోస్కి క్యారెట్ అండ్ ఐస్కి వచ్చేసి ఇయర్ స్టడ్స్ పెడుతున్నాను. ఇయర్ టాప్స్ స్టడ్స్ ఉంటాయి కదా, అవి పెడుతున్నాను. ఇవి నార్మల్గా బయట పార్క్స్లో అలా అయితే చాలా పెద్ద పెద్ద స్నోమ్యాన్స్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూసారా, అవి పెట్టేస్తున్నాను. రెడ్ కలర్ కానీ డార్క్ బ్లాక్ కలర్ కానీ స్కార్ఫ్ ఉంటే వేయడానికి చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర లేదు, నేను లైట్ కలర్తో వేసేస్తున్నాను. అండ్ ఫైనల్లీ హ్యాండ్స్ ఒక్కటి పెట్టేసేస్తే మా స్నోమ్యాన్ రెడీ అయిపోతుంది. బాగుంది కదా, స్నోమ్యాన్ బాగుంది. స్నోలో స్విట్జర్లాండ్ బాగుంది. స్లెడ్జింగ్ గేమ్ నచ్చిందా మీకు? నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఇంకా ఎంజాయ్ చేయాలి అని అనిపించింది, కానీ ఇంకా అయిపోయింది. అది స్నో మళ్ళీ డర్టీ అయిపోతే చేయడానికి అవ్వదు. చాలా బాగుంది అండ్ మేము బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.